రైతు సోదరులందరికీ నమస్కారం. మైబాద్ జిల్లా కురివి మండలం నెల్లెల్ల గ్రామం గాజతండాలో బాణావత్ వాసు గారి పొలంలో ఉన్నాము. వీరు మన సూపర్ విజేత రకాన్ని ఒక ఎకరంలో నాటారు. చూడ్డానికి ఎంతో సంతోషంగా ఉంది. మనము ఇక్కడ 2 జిల్లాల్లో రైతులందరినీ కలిసాము. సాధ్యమైనంత వరకు దగ్గర 30 తోటల వరకు ఇప్పుడు చూసాము. ఈ 30 తోటల్లో ఒకదాన్ని మించి ఒకటి నిజంగా చాలా అద్భుతంగా వచ్చాయి. నిజంగా ఒక సైజులో కానీ, కాయ గింజ శాతంలో కానీ, కాయ కాపు చిక్కదనంలో కానీ నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఎటువంటి డిసీజ్ కూడా సోకలేదు, ఇక్కడ ఎటువంటి తెగులు ఆశించలేదు. మార్కెట్కి వెళ్తే జెండా రేటు పడుతుందని చెప్పేసి ఈ కరాఖండిగా చెప్తూ ఉన్నారు. మరికొంత సమాచారాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందామండి. రైతు సోదరులకు అందరికీ నమస్కారం. నా పేరు బాణావత్ వాసు. కొరి మండలం నెల్లెల్ల గ్రామ పక్కన గాజతండ గ్రామ పంచాయతీ అనే నేను రైతు. 1 ఎకరం కర్షక సీడ్స్ కంపెనీ వారి యొక్క విజేతను నేను ఈ సంవత్సరం 1 ఎకరం వేయడం జరిగింది. ఇప్పటికైతే 4.5 ఫీట్ వరకు హైట్ వచ్చింది. చాలా రౌండ్ షేప్ లో వచ్చి ఒక క్రాప్ కిందికి ఫస్ట్ పడ్డది. రకాలు మొత్తం అయిపోయినాయి. ఆ తర్వాత ఇంకో స్టెప్ తీసుకొచ్చి ఇది కూడా కాసింది. మళ్ళీ ఇప్పుడు పూత దశ, పిందే బాగుంది. కావున ప్రతి ఒక్క రైతులు కూడా కర్షక సీడ్స్ కంపెనీ వారి విత్తనాలను వేసుకోండి, లాభసాటి పొందండి. గత సంవత్సరం కూడా అందరి నల్లిలతోని తోటలు పోతే నేను 1 ఎకరంలో 28 క్వింటాల వరకే, అంత నల్లి వచ్చినా గానీ 25 క్వింటాలు వచ్చింది దిగుబడి. సూపర్ టైగర్ వేసుకున్నాను. అక్కడ కూడా మనకు పోయిన సంవత్సరం ఫీల్డ్ పెట్టారు కర్షక కంపెనీ వారు. అయితే ఈ సంవత్సరం కూడా మీరు మంచిగా పండిస్తారనే ఉద్దేశంగా నాకు ఈ సూపర్ విజేతను కంపెనీ వారు ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను ప్రత్యేకంగా 1 ఎకరానికి సూపర్ విజేతను వేశాను. ఇప్పుడు తోట కూడా బాగా దిగుబడి లో ఉంది. 4.5 ఫీట్లకు హైట్ ఉంది. ఇది నేను 5.5 ఫీట్లు. ఇంకా తోటల అవతలు చూస్తే ఇంకా బాగానే పెద్దగా ఉన్నాయి. ఇవి కాసి వంగినాయి కాబట్టి మనకు 4.5 ఫీట్ దశల మీద వస్తుంది. కొమ్మలు ఒకేసారి గుబురుగా వచ్చేసి రౌండ్ షేప్ లో వచ్చినాయి. కాకుంటే నేను 28-32 ఇంచులే అంచు తీశాను. ఈ తోటకు 38 నుండి 40 మధ్యలో కనుక అంచు తీసి ఉంటే ఇంకా గంభీరంగా ఎడల్పుగా వచ్చు తోట రౌండ్ షేప్ లో బాగుండు. కానీ నేను ప్రతి సంవత్సరం వేసినట్టుగానే 28 ఇంచులతో తీయడం వల్ల ఆ తోట కమ్ముకొని కొన్ని గాలి పారకుండా క్రాప్ కూడా కొంత అప్పుడు వర్షాలు వలన కూడా కొన్ని క్రాప్ రాలిపోయింది. ఇప్పుడు ఈ సంవత్సరం నల్లిగిల్లి కూడా ఏం లేదు, లేకున్నా కూడా ఇప్పుడు దిగుబడికి మంచిగానే ఉంది. కాయ సైజు వచ్చేసి మాకండి దగ్గర కాయ క్రాప్ దగ్గర ఉంది. అదన కాయ పొడవు సైజు 4 ఇంచులు ఉందండి. పొడవు సైజు అంటే 11 సెంటీమీటర్కు వస్తుంది.